ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములునై ఉండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపక ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుష్యులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. మాతో నీవు పాలివాడివై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందరు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందరు, తమను తామే పట్టుకున్నటకై దాగియుందరు. ఆశాపాతుకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. నందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటిది నాన్న సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలమని, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు అని నిన్నటి దినాన జ్ఞానం చేశాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి? దేవుని పట్ల భయభక్తులు అంటే ఆయన పట్ల లోతైనటువంటి గౌరవం, ఆయన పట్ల విధేయత, మరి ఆయనకు విరుద్ధంగా పాపం చేయటానికి భయపడడం. దేని పిల్లరా, జ్ఞానానికి ఇదే ప్రారంభము అని ఈ వచనం తెలియజేస్తుందని నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. జ్ఞానానికి ప్రారంభం ఏంటో తెలుసా? దేవునికి భయపడటమే. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు. నా ప్రియ దేవుని జనాంగమా, ఇక ఈరోజు దేవుడు మనకు మరి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజున మనం చదువుకున్నటువంటి 8వ వచనం నుండి మరి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే దుష్టుల సహవాసం పట్ల హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవుడు ఈ రోజున దుష్టుల సహవాసము ఎంత భయంకరంగా ఉంటుందో, మరి ఆ దుష్టుల సహవాసము పట్ల మరి మనము ఎలా వ్యవహరించాలో, దుష్టుల సహవాసములో ఒకవేళ మనకు తెలియకుండానే మనం ఒకవేళ ప్రవేశించామేమో, దుష్టుల సహవాసముతో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నామేమో, జాగ్రత్త అని ఈరోజు ప్రభు తన మాటల ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకంటున్నాడు కదా, ప్రియదేని పిల్లలారా, 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఏంటంటే, నీ తండ్రి ఉపదేశము ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. తండ్రి చెప్పే మాటను ఆలకించు, మరి తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు అని దేవుడు మరి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియదేవుని పిల్లలారా, ఎందుకు మన తల్లిదండ్రుల మాట మనం వినాలి? మన తల్లిదండ్రుల మాట, మన తల్లిదండ్రుల బోధ మనం ఎందుకు వినాలి? మన తల్లిదండ్రులు మనకు మంచి ఈవులను ఇస్తారా, చెడ్డ ఈవులను ఇస్తారా? మంచి సహవాసం చేయమని చెప్తారా, పాపముతో స్నేహం చేయమని చెప్తారా? నా ప్రియదేవుని పిల్లరా, ఏ తల్లి ఏ తండ్రి కూడా తన పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడతారే తప్ప ఎవరు కూడా దుష్టుల సహవాసం చేయి, పాపుల మార్గంలో నడువు అని ఏ తల్లి తండ్రి కూడా చెప్పరు. ఈ లోకంలో మనం చూస్తే ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడతారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన తల్లిదండ్రులే మనకు మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడితే మనలను మన తల్లిదండ్రులను కూడా చేసినటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనకు అంతకంటే గొప్ప ఈవులను ఇవ్వడా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిన, తల్లి విడిచిపెట్టిన, తండ్రి విడిచిపెట్టిన, బంధువులే మనల్ని విడిచిపెట్టిన నిన్ను విడువక కాపాడుతున్నటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నా ప్రియ అన్య సహోదరి సహోదరుడా, నీవు ఆరాధిస్తున్న దేవుళ్ళు నీతో మాట్లాడతారో లేదో, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను పట్టించుకుంటారో లేదో, కానీ నేను ప్రకటిస్తున్న నా దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను ప్రతిదినము పట్టించుకుంటా ఉన్నాడు. నిన్ను ప్రతిదినము ఆయన నడిపించుకుంటా ఉన్నాడు. ఇకనైనా మారుతాడు, ఇకనైనా మారుతుంది అని చెప్పి నీ కోసం తన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఏకైక దేవుడు, ఆయనే ఉన్నవాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నా దుష్టుల సహవాసము ఎంతటి భయంకరమైన పరిస్థితులకు నెడుతుందో, కాబట్టి నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను మరి త్రోసివేయదు అంటూ ఉన్నాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినటం మనకు ఎంత శ్రేష్టమైనది. తల్లిదండ్రులు మనకు మంచి మాటలు చెప్తారా, చెడ్డ మాటలు మార్గంలో వెళ్ళమని చెప్తారా? మంచి మాటలే కాదు. కాబట్టి మన తల్లిదండ్రుల మాటే మనం వినకపోతే మనలను పుట్టించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుని మాట మనం ఎలా వింటాం? కాబట్టి దుష్టుల సహవాసం పట్ల మీరు జాగ్రత్తగా ఉండమని ఇక్కడ లేఖనకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేవ పిల్లలారా, ఒకవేళ మనము దుష్టుల సహవాసంలో పడినట్లయితే, దుష్టుల సహవాసం చేస్తున్నట్లయితే, పాపుల మార్గములో మరి మనం నడుస్తున్నట్లయితే, మన ఆలోచనలు, మన తలంపులు దుష్టుల ఆలోచనలతో కలిసిపోయేవేమో, జాగ్రత్త అని అంటూ ఉన్నాడు కదా. నీ తండ్రి ఉపదేశమును ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు. ఇవేం చేస్తాయంట? 9వ వచనం, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంట మనకు హారములనై ఉండును. దేని పిల్లలు, మన తల్లిదండ్రుల మాట మనకు మరి శ్రేష్టమైనటువంటి మరి అవి ఒక బలమైనటువంటి ప్రాకారాలుగా మరి అలా ఎలా ఉంటాయట? మరి మన తలకు సొగసైన మాలికయు నీకంటే మనకు హారములనై ఉంటాయట. ఇదేం పిల్లరా, తల్లిదండ్రుల మాట మనం వినకపోతే ఏమవుతుంది? దుష్టుల సహవాసంలో పడతాం, పాపుల మార్గంలో మనం నిలుస్తాం. ప్రియదేవి పిల్లరా, అందుకే అంటున్నాడు కదా, అలాంటి దుష్టుల సహవాసం పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నీ తండ్రి మాట విను, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకు అని దేవుని మాట హెచ్చరిస్తూ ఉంది. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నీ తల్లిదండ్రుల మాట వింటూ ఉన్నావా? వారి బోధను మరి నీవు త్రోసివేస్తూ ఉన్నావా? వారి మాటలలో మరి ఉన్నటువంటి ఆ భావాన్ని గ్రహించగలుగుతా ఉన్నావా? మరి నీ తల్లి నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. నీ తల్లి నీకు మంచి భవిష్యత్తునివ్వాలని, నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంతో కష్టపడి ఎంతో వేదనతో నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. నీవేం చేస్తూ ఉన్నావు? దుష్టుల సహవాసం చేస్తూ ఉన్నావా? పాపల మార్గంలో నిలుస్తూ ఉన్నావా? అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటున్నావా? వ్యర్థమైన సంభాషణల ద్వారా నీ జీవితాన్ని, నీకు దేవుడిచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా? నా ప్రియ దేవుని జనాంగమా, దుష్టుల సహవాసం పట్ల మనం జాగ్రత్తగా ఉండమని ఈ లేఖనంలో లేఖికుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి ఆ దుష్టులు ఏం చేస్తారో
కింద వచనంలో మరి చక్కగా దేవుడు వ్రాయించాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము అని. మరి దేవుని పిల్లలారా, మరి పాపులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు నేను ప్రేరేపిస్తారు. నా ప్రియ దేవుని జనంగమా, అంతేకాదు మరి ఏం చేస్తారట, పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము, సమాధిలోనికి దిగువారు మృంగిబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయదము రమ్మి అని వారు నీతో చెప్పినప్పుడు ఒప్పకమో అంటూ ఉన్నాడు. నా ప్రియదేవుని పిల్లలారా, పాపులు మరి ఒకడిని నిర్దోషముగా చంపేద్దాం, ఒకడిని ప్రాణంతోనే వాడిని పట్టుకొని వాడిని చంపేద్దాం అని దుష్టుడైన వాడు, పాపులైనటువంటి వారు నిన్ను ప్రేరేపిస్తారు. ప్రియ దేవుని జనాంగమా, మరి పాతాళము మనుషులను మృంగివేయినట్లుగా ఒక వ్యక్తిని మనం మృంగివేద్దాం, జీవముతోనే వాడిని మృంగివేద్దామని వారు నిన్ను ప్రేరేపిస్తారట. నా ప్రియ దేవుని పిల్లలు, అలాగుననే వారు అంటారట, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాం అని చెప్పి మనకందరికీ కూడా సంచి ఒకటే ఉంటుంది. మరి అలాగున మనము ఇతరుల మీద పడి మరి సత్యవంతులైన వారిని, జీవము కలిగిన వారిని, మంచి వారిని మనం చంపేద్దాం, మనందరి ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందామని ఈ దుష్టులైనటువంటి వారు, పాపులైనటువంటి వారు నిన్ను ప్రేరేపిస్తారట. నా ప్రియదేవుని పిల్లరా, వీరందరికీ సంచి కూడా ఒక్కటే ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనకకు తీసుకో. ఎప్పుడు నీవు అలాంటి దుష్టుల సహవాసములో ఒకవేళ నీకు తెలియకుండానే నువ్వు ఆకర్షింపబడి పడిపోయావేమో, ఆ పాపుల మార్గమున నడుస్తున్నావేమో, అపహాసుకుల చోటున కూర్చుంటున్నావేమో నా కుమారుడా. అందుకే దేవుడు అన్నాడు కదా 8వ వచనంలో, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధను మరి త్రోసివేయకు అన్నాడు. ఎవరైతే తల్లి తండ్రుల మాట చొప్పున వారి ఉపదేశాన్ని ఆలకిస్తారో, తల్లి చెప్పు బోధను పెడచెవిని పెట్టక మరి వింటారో, ఇట్లాంటి పాపలోకములోనికి, దుష్టుల సహవాసంలోనికి వెళ్లకుండా మీరు కాపాడబడతారు. తల్లి తండ్రులు మీకు భూమి మీద మరి మీకు దైవము తర్వాత దైవములుగా వారు నీకు మంచి మార్గమును ఉపదేశిస్తారు. ఆ మార్గములో నీవు నడవకుండా, నీ తల్లిదండ్రుల మాట వినకుండా, ఒకవేళ నీవు లోకములో కలిసిపోతానని, లోకముతో స్నేహం చేస్తానని బయటకు వచ్చేసావేమో జాగ్రత్త. నీకోసము పాతాళము పొంచి ఉంది, నీకోసము మరి దెబ్బలు పొంచి ఉన్నాయి, నీకోసము అవమానము పొంచి ఉంది. నా ప్రియదేవుని పిల్లల నాశనమునకే అది దారితీస్తుంది, జాగ్రత్త. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తుతాయి, నరహత్య చేయటానికి కూడా వారు త్వరపడతారు. మరి పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థం కదా. నా ప్రియ దేవుని పిల్లలారా, పక్షి చూస్తూ ఉండగా వలవేట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచి ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు దేవుడు దుష్టుల సహవాసం పట్ల అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదేం పిల్లరా, దుర్మార్గులైన చేతిలో మోసపోవద్దని. మరి నా స్నేహితుడు మంచివాడు, అలాంటి తలంపులు కానీ పాపపు మార్గపు ఆలోచనలు కానీ నా స్నేహితుడికి లేవు అని నీవు ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, జాగ్రత్త. దుర్మార్గులైన స్నేహితుల చేతిలో మోసపోవద్దని, వారి పథకాలలో పాలు పంచుకోవద్దని దేవుడు ఈ ఉదయాన్ని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ తల్లిదండ్రుల మాట వినకుండా, వారి ఉపదేశాన్ని ఆలకించకుండా, వారి మార్గంలో వారు చెప్పినట్లుగా నడవకుండా ఒకవేళ దుష్టులైన స్నేహితుల చేతులు పడిపోయావేమో, జాగ్రత్త. వారు ఏం చేస్తారంట, వారు చేసిన ప్రతి పని వారి స్వనాశనమునకే, అంటే వారు చేసినది వారి మీదకే వస్తుందని వారు గ్రహించకుండా మరి పాడైపోతారు. నా ప్రియ దేవుని కుమారులారా, నా ప్రియ దేవుని జనాంగమా, నా కుమారుడా, నా కుమార్తె, దేవుడు అంటున్నాడు కదా, వారి ఆలోచనలు కలపవద్దు, వారి మార్గంలో నీవు నడవద్దు, వారు కూర్చున్న చోట నువ్వు కూర్చుండవద్దు. నీ తల్లి ఉపదేశాన్ని, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. మరి వారు చెప్పే మాటలను పెడచెవిన పెట్టొద్దు అని దుష్టుల సహవాసం పట్ల దేవుడు హెచ్చరిక కలిగజేస్తూ ఉన్నాడు. నా
కుమారుడా, నా కుమార్తె, ప్రియ దేవుని జనాంగమా, నీవెలా ఉన్నావు? నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకిస్తూ ఉన్నావా? నీ తండ్రి అంటే ఎవరు? నీ దేవుడే. నీ తల్లి అంటే ఎవరు? నీ దేవుడే. నీ తల్లి తండ్రి దేవునికి ప్రతినిధులుగా ఉండి నీకు బోధ చేస్తూ ఉంటే ఆ ఉపదేశాన్ని వినకుండా, ఆ ఉపదేశాన్ని పెడచెవిన పెట్టి, ఆ ఉపదేశాన్ని ఆలకించకుండా, ఆ ఉపదేశాన్ని ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టి ఈ రోజున దుష్టులైన, దుర్మార్గులైన, పాపులైన, నరహంతకులైన మరి అట్లాంటి దుర్మార్గుల చేతులు పడిపోయి నా స్నేహితుడు నా కోసం ప్రాణం పెడతాడు అని చెప్పి మరి గుడ్డిగా నమ్మి బలైపోయిన వారు ఎంతోమంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, యవన బిడ్డ, నీవు నీ జీవితాన్ని ఎన్నో మారులు ఈ రీతిగానే మోసపోయావు కదూ. ఈ రోజున నీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని నీవు వ్యర్థముగా ఎన్నిసార్లు ఆ చీకటి ప్రదేశాలలో నీ జీవితాన్ని బలి చేసుకున్నావో జాగ్రత్త. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తండ్రి ఉపదేశాన్ని విను, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దుష్టుల సహవాసం పట్ల నీవు జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు తమ స్వనాశనమునకే ఆ కార్యాలు చేస్తారు, వారి మీదకి పాతకము వారే తెచ్చుకుంటారు. అలాంటి దుర్మార్గమైనటువంటి దుష్టుల సహవాసముల నుండి నీవు తప్పింపబడాలంటే ఏం చేయాలో తెలుసా? నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుండా అవి నీ తలకు మాలికగా, నీ కంఠమునకు హారములుగా వాటిని ధరించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ జీవితం ఎలా నీవు గడుపుతూ ఉన్నావు? నా కుమారుడా, నా కుమార్తె, రక్షింపబడిన వారి సహితము కూడా తండ్రి అయిన దేవుని మరి కుమారుడైన దేవుని ఉపదేశాన్ని ఆలకించకుండా పెడచెవిన పెట్టి ఈ రోజున ఎలాంటి దుష్టుల సహవాసములను వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, మీరు స్వనాశనమునకి ఆ కార్యమును చేస్తూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు కదా, వాటి నుండి తప్పించడానికే నేను నా 2 చేతులు చాచుచున్నాను. నా ఉపదేశమును విను, నా జ్ఞానం నీకు ఇస్తాను, నా యందు భయభక్తులు నిలుపు, నీకు తెలివినిస్తాను అని దేవుడు తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానము, దేవుని యొక్క వివేకము, దేవుని తెలివి నీకు కావాలా? నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు. దుష్టుల మార్గములో స్వనాశనము నీవు తెచ్చుకొనకుండా ఉండాలంటే నీ తల్లిదండ్రుల చెప్పేటువంటి ఉపదేశాన్ని, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకుండా నీవు విను. మరి ఎప్పుడైతే నీవు అలా వింటావో దుష్టుల సహవాసంలో నీవు పడకుండా నిన్ను నీవు కాపాడుకోగలుగుతావు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. అలాంటి దుష్ట సహవాసముతో పాడైపోయి ఉన్నావా? అయితే ఈ రోజునే ప్రభు వైపు తిరుగు, దేవుని మాటకు విధేయత చూపు, దేవుని పట్ల భయభక్తులు నిలుపు. ఆయన జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ఎలా దుష్టుల చేతుల నుండి తప్పించుకోవాలో ఆ జ్ఞానాన్ని దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి జ్ఞానము దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, నీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. అయ్యా, దుష్టుల సహవాసం పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ఈ రోజున నీ లేఖన భాగంలో నుండి మాకు నేర్పించావు. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారు అయ్యా తెలివితో, వివేచనతో, జ్ఞానముతో అట్టి వారి సహవాసంలో పడకుండా ఎలా తప్పించుకోవాలో మరి నాయన నీ వాక్యముల నుండి మాట్లాడావు. అవును తండ్రి, యవ్వన బిడ్డలు అనేక మంది వారి జీవితాలను ఈ రీతిగానే పాడు చేసుకుంటూ ఉన్నారయ్యా. క్షణికాల ఆవేశముతో, క్షణికమైనటువంటి ఆనందము కొరకు తమ జీవితాలను, శరీరాలను మలినపరుచుకుంటున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. అయ్యా, ఇదిగో మీరు సెలవిచ్చారు, నీ తండ్రి చెప్పు బోధను ఆలకించమన్నావు, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకన్నావు నాయన. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా తమ సొంత ఆలోచనలతో ఎలాగున్న దుష్టుల సహవాసములో పడి తమ జీవితాలను, శరీరాలను మలినపరుచుకున్నారో అట్లాంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ రోజున వారు మరలు కొల్పబడి నీ వాక్యమునకు విధేయత చూపిన వారే అయ్యా, నీ మాట చొప్పున వారి తల్లిదండ్రులకు విధేయులగినట్లుగా నీ మాట చొప్పున నడచడానికి వారు మంచి తీర్మానం చేయబడినట్లుగా అయ్యా, ఇదిగో తండ్రి, ఇప్పటికే వారు దుష్టుల సహవాసములో ఉంటే వారి సహవాసముల నుండి త్వరగా నీ సన్నిధికి వచ్చినట్లుగా ఘనత, మహిమ, ప్రభావాలు ఇదిగో మీరే పొందుకోమని అలాంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నింటిపై మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి
నాయనా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.